సాత్విక భోజనం ఆరోగ్య ప్రధానం. అందరికీ ఈరోజు ఒక వెరైటీ హాట్ తయారు చేసుకునేది చూపిస్తాను. కానీ ఇది నేను సేమియా పులిహార చేయాలని సేమియా ఉడకపెట్టాను. కానీ ఆ సేమియా మెత్తగా అయిపోతే దాంతో జంతికలు చేద్దామనే ఐడియా వచ్చింది. నేను ట్రైల్ వేసాను. చాలా చాలా గుల్లగా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. సేమియాని మెత్తగా చేసుకుని దాంట్లో 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం, కొంచెం వాము, కొంచెం జీలకర్ర, నువ్వుపప్పు వేసుకుని సేమియా ముద్ద ఎంత ఉందో దానికి రెట్టింపు బియ్యపిండి వేసుకుని కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకుని తర్వాత జంతికల కింద పిండుకుంటే చాలా చాలా బాగుంది. ఇంత మామూలుగా మనం జంతికలు చేసుకుంటే కూడా ఇంత గుల్లగా రావు. ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ చాలా బాగా వచ్చింది. అందుకని మీకు కలిపింది చూపించడం అవ్వలేదు. చేసిన తర్వాత చూపిస్తున్నాను. జంతికలు పిండినప్పుడేను చెప్తాను కదా, వేరే ఏం కాదు. ఓన్లీ సేమియా పులిహోర చేద్దామంటే అది మెత్తగా అయిపోయింది. దాన్ని బాగా మెత్తగా చేసేసి ఆలు చేస్తాం కదా, ఆలుని మెత్తగా అలా నలుపుతాము, అలాగే మెత్తగా నలిపేసుకుని అది ఎంత ముద్ద అయిందో దానికి రెట్టింపు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం జంతికల గొట్టంలో పెట్టుకుని జంతికల కింద పిండుకోవడమే. సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఆ జంతికల కంటే ఈ జంతికలే చాలా బాగున్నాయని చెప్పాను. పిండి కలిపేటప్పుడు చూపించలేదని అనుకోకండి, చెప్పాం కదా ట్రైల్ వేస్తున్నాం కదా. అంటే ఆ సేమియా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకని ఐడియా వచ్చింది ఇది. ఎందుకంటే సేమియా అనేది కర్రపెండంతో తయారు చేస్తారని చెప్తారు. కర్రపెండం అంటే చాలా గుల్లగా ఉంటుంది. దాంతో ఏ ఒడియాలు పెట్టిన అప్పడాలు అవి చేసినా చాలా గుల్లగా వస్తాయని తెలుసు. అందుకని చెప్పని సరే జంతికలు చేద్దామని అనిపించి కలిపాను. కలిపి వేయగానే ఎంత బాగా వచ్చింది. అందరికీ కూడా చాలా చాలా నచ్చాయి. అందుకని మీకు కూడా ఒక్కోసారి మన ఇంట్లో కూడా అలా జరుగుతూ ఉంటుంటుంది కదా, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కానీ అనిపిస్తుంటుంది కదా. అందుకని ఈ ఐడియా మీతో కూడా షేర్ చేసుకుందామని అనిపించి ఈ జంతికల్ని వీడియో తీసి పెడుతున్నాను. ఎలా తయారు చేయాలనేది మామూలుగా ఒకరిగా చెప్పాను, కానీ చేసుకుని చూడండి ఒక్కసారి, అలాగా మీకే అర్థమవుతుంది ఎంత టేస్టీగా ఉన్నాయనేది. మీరు కూడా చేసుకుని తినండి, అందరికీ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి, మీ కామెంట్స్ని కూడా నాకు పెట్టండి.